దాన్నే నిర్ధారించి ఈరోజు చెప్పారు. మీరు సమాధానం చెప్పాల్సిన దీనికి సంబంధించి సిపిఐ రామకృష్ణ గారు కూడా మాట్లాడాడు. ఇది ఎక్కడ మేము వినలే, కుక్కలు అరిస్తే దొంగతనానికి పోయినాడని చెప్పి నెల్లూరు ఎస్పీ గారు చెప్పినట్టుగా ఉంది ఇదేం చెప్పి అవహేళనగా మాట్లాడారు. వాస్తవాలు తెలుసుకోలేదు, నిజాల గురించి ఆలోచన చేయలేదు. ఏదో ఒక విధంగా మంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మీద మనందరం దుమ్మెత్తిపోస్తే మనం రాష్ట్ర స్థాయిలో పతాక శీర్షికన వార్తలు వస్తాయనుకున్నారు తప్ప దీని వెనక వాస్తవాలు ఏంటి, ఏం జరిగింది, ఏమి జరుగుతుందనేటువంటిది కూడా కనీసం ఆలోచన చేయకుండా విచక్షణ కోల్పోయి అర్ధరహితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు, లోకేష్ వీళ్ళందరూ మీరు మాట్లాడిన మాటలకి ఈరోజు మీరు ఏమి సమాధానం చెప్తారు, ఎవరికి క్షమాపణ చెప్తారు? ఈ సందర్భంగా నేను అడిగిన దానికి నువ్వేం చెప్తావు? నా మీద అబద్ధాలు చెప్పావు, నేను వెళ్ళి జనాలకు చెప్పుకోగలను. ఏమయ్యా మీరు అనేక రకాలైనటువంటి ఆరోపణలు నా మీద చేశారు. ఒక ఆరోపణ చేస్తే ఆ ఆరోపణకు సంబంధించి సాక్షాత్తు బహుశా ఈ జిల్లాలో సిబిఐ ఎంక్వైరీ ఎవరి మీద జరిగి ఉండదు అనుకుంటా. సిబిఐ విచారణ జరిగింది, సిబిఐ విచారణకు సిద్ధపడ్డాం, సిబిఐ విచారణలో వాస్తవాలు బయటపడ్డాయి, నిజాలు ప్రజలకు తెలిసాయి. కాబట్టి మీరు చేసేటువంటి ఆరోపణలు పసలేవు, అసత్యాలు, అబద్ధాలు అనేటువంటి ప్రజలు అర్థమైపోయాయి. ఇక మీదటి నేను అడిగేది మీరు నా మీద చేసినటువంటో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో పోలీసుల మీదో ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలు పక్కన పెట్టి మీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద మీరు ఎంక్వైరీ చేయించుకోవడానికి సిద్ధమా అంటే సమాధానం చెప్పే పరిస్థితులు మరలా ఈరోజు మొన్నటిదాకా చెప్పా నా మీద విచారణ జరుగుతుంది, ఈరోజు విచారణ పూర్తయింది, ఛార్జ్షీట్ ఫైల్ అయింది, నా పాత్ర లేదు అనేటువంటిది నిర్ధారణ అయింది. ఇప్పటికైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే, రేపు ఎన్నికల్లో గెలవాలని మీరు అనుకుంటే, ప్రజల విశ్వాసం చూరగొనాలి అనుకుంటే మీ మీద వచ్చినటువంటి అభియోగాల్లో ఏ ఒక్క అభియోగానికైనా మీరు సిద్ధమా విచారణకు అనేటువంటిది చంద్రబాబు నాయుడు 24 గంటల లోపల స్పందిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. చంద్రబాబు స్పందించడు. ఎందుకంటే ఏ ఛాలెంజ్ విసిరినా ఏదో కుక్కల చేతనో వీధి కుక్కల చేతనో మురిగించడం తప్ప చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి చెప్పలేడు. పోనీ చంద్రబాబు నాయుడు అంత హుందాగా ప్రవర్తిస్తాడనంటే మైకి మెడకొకటి తగిలించుకుని వచ్చినప్పుడు ఎంత నీచానికి దిగజారి రోడ్డు సారుడు బజారోడు కూడా మాట్లాడకూడని విధంగా ఎమ్మెల్యేలని మంత్రుల్ని మాట్లాడిపోతుంటాడు. కాబట్టి నీ దగ్గర హుందాతనం లేదు, నువ్వు ఎవరి మీదైనా మాట్లాడతావు. నువ్వు వెంకటగిరి సభలో మాట్లాడిపోయినటువంటి వాడు ఆ మాటలకు కట్టుబడి ఈరోజు ఏమి సమాధానం చెప్తావు అనేటువంటిది ఒకటి. నీ మీద నా మీద వచ్చినటువంటి దాని మీద నేను ఏ విధంగా అయితే కోర్టుకు వెళ్ళి విచారణ చేయించుకోమన్నాను నువ్వు ఆ విధంగా విచారణ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అనేటువంటిది రెండవది. ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు, నువ్వు అవినీతి పరుడివి కాకపోతే నీతిమంతుడివే అయితే నీ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కన్నా బాగుండి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు బాగలేదు అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అవినీతి జరుగుతుంది, నా పరిపాలనలో అవినీతి జరగలేదని నువ్వు అనుకుంటే నువ్వు ఎందుకు వీళ్ళందరితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడి మీద పోటీ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు అనేటువంటి దానికి సమాధానం చెప్పు. నువ్వు అత్యంత బలవంతుడివి కదా, నువ్వు నీతిమంతుడివి, నువ్వు వీరుడివి, సూర్యుడివి, విక్రమార్కుడివి, నీకు తిరుగులేనటువంటి వాడివి రాజకీయాల్లో అని నువ్వు అనుకుంటున్నావు, మాట్లాడుతున్నావు. బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమం చేశానన్నావు. అధికారంలో ఉన్నప్పుడు నిన్ను ఎందుకు జనాలు తీసుకెళ్లి పార్టీని నిన్ను బంగాళాఖాతంలో కలిపారో 3 సీట్లు ఇచ్చారో అనేదని మీకు దాని మీద ఎప్పుడు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోలే. మరలా ఈరోజు ఎన్నికలు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు, నువ్వు నీతిమంతుడివి, అవినీతి మరక లేదు నీకు అని అనుకుంటే, నేను అవినీతి కాదు అనుకుంటే పాపం ఆమె